ఈరోజు డివిజిబిలిటీ రూల్స్‌లో 4 డివిజిబిలిటీ ఎలా చెక్ చేయాలో చూద్దాం. అంటే ఒక అంకె 4తో పూర్తిగా భాగహరింపబడుతుందో లేదో చెక్ చేయడం. ఉదాహరణకి ఈ అంకె తీసుకుందాం, పెద్ద అంకె. 4తో మనం డివిజన్ చేయడం అనేది చాలా పెద్ద అంశం. అది కంప్లీట్‌గా డివిజన్ అంటే పూర్తిగా క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే చివరాక 2 డిజిట్స్ చూసుకోవాలండి. ఈ 2 డిజిట్స్ అనేవి 4 టేబుల్‌లో పోతున్నాయో లేదో చూసుకోవాలి. 4 11s ఆర్ 44. సో, మొత్తం నంబర్ డివిజిబిలిటీ అవుతుంది. ఇదే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదాహరణకి 2025 చివరాక 2 డిజిట్ తీసుకుందాం. 25 అనేది 4 టేబుల్‌లో పోతుందా? 4 ఎకంలో పోదు కదా! 25. ఆ 4 24. సో, ఈ 2025 అనే నంబరు డివిజిబుల్ అవ్వదు. నిశ్శేషంగా భాగించబడదు. ఎంతో కొంత శేషం ఉంటుంది. సో, ఆ రిమైండర్ ఎంత అంటే 1. 2028 లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకుందాం. 28 అనేది 4th టేబుల్‌లో పోతుంది. అవునా? సో, ఈ 2028 అనేది మొత్తం కూడా 4 టేబుల్‌లో డివిజిబుల్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు, ఆహ్, క్యాలెండర్ టాపిక్‌లో ఒక నంబర్ 4తో కంప్లీట్‌గా డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది. సో, రేపొద్దున ఎగ్జామ్‌లో లీప్ ఇయర్ చెక్ చేయాలంటే చివరాక 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.